ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువని లేచి దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు దేవుని వాక్యము ధ్యానించి మన యొక్క దినచర్యలు ప్రారంభించటం వలన మనసుకు నెమ్మది మరియు దేవుని యొక్క కాపుదల ఉంటుంది. మన యొక్క విశ్వాస జీవితంలో బలంగా స్థిరంగా ఉంటాము. దేవునితో సంబంధం కలిగి ఉంటాము. ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనం నుండి తొలగిపోవుదురు. ఆమెన్, హల్లెలూయా. దేవుని వాక్యమును ఇంత విరివిగా అనేక మంది ఉన్నతమైన దైవ సేవకులు వారి యొక్క వ్యయ ప్రయాసలతో ప్రజలకు దేవుని వాక్యమును అందించడానికి ముఖ్య ఉద్దేశము లోకంలో చెడుతనము బహుగా విస్తరించి ఉన్నది. విపరీతమైన వ్యభిచారము, జారత్వము, మోసము, దొంగతనము, త్రాగుడు, జూదము, నరహత్యలు బహుగా విస్తరించి ఉన్నవి. లోకంలో బహు విస్తారముగా చెడు క్రియలు జరుగుతున్నవి. చెడువైపు మానవుడు త్వరగా పరుగులు తీస్తున్నాడు. చెడు క్రియలు మానవుని బహుగా ఆకర్షిస్తున్నాయి. చెడు మార్గములలో పయనించి మానవుడు చివరకు వారి అంతము నశించిపోవుట మరియు వారి జీవితము పతనానికి దారితీస్తుంది. ఏ ఒక్కరూ నశించిపోకుండా ఉండాలని, ప్రతి ఒక్కరూ దేవుని వాక్యము దగ్గరకు రావాలనే ఉద్దేశంతో ప్రతిరోజు దేవుని వాక్యమును అందిస్తున్నాము. మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి, దేవుని వాక్యమును ధ్యానించటం వలన, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన చెడు క్రియలు జరిగించాలనే ఆలోచన మానవునికి రాదు. చెడు అలవాట్లకు దూరంగా ఉంటారు. దేవుని యొక్క శక్తిని పొందుకుంటారు. దేవునితో సంబంధం కలిగి ఉంటారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన జ్ఞానము కలుగుతుంది. జీవితము ఒక మంచి మార్గములో పయనిస్తుంది. మన యొక్క హృదయ వాంఛలు తీరును. కుటుంబం అంతా ఒక క్రమమైన పద్ధతిలో ఉంటారు. కావున ప్రియ సహోదర సహోదరి, దేవుని భయం కలిగి ఉండటం వలన మన జీవితములు ధన్యకరంగా ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాము యేసయ్య. మీరు గొప్ప దేవుడవు, శక్తివంతుడు, సర్వాధికారివి, మీ స్తోత్రములు. ఈ వేకువని లేచి ఎందరైతే మీ యొక్క వాక్యంను విని మిమ్మల్ని అంగీకరించి ఉన్నారో అటువంటి వారిని అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరూ మీ యొక్క వాక్యమును విని మారు మనసు పొంది రక్షింపబడి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృప దయచేయండి. మా యొక్క ప్రార్థనలు విని వాతావరణాన్ని చల్లబరిచినందుకు మీకు స్తోత్రములు. ప్రార్థన ఆలకించి జవాబు ఇచ్చే దేవుడవు, ఆశ్చర్యకరుడవు, అద్భుతకరుడవు, సృష్టిని సృష్టించిన సృష్టికర్తవు. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తము సాధ్యమే. మేము చేస్తున్న పనులలో రాకపోకల్లో కాపాడండి. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధము ఆపివేయండి. ఒకరినొకరు అర్థం చేసుకొని దేవుని భయం కలిగి శాంతి సమాధానంగా జీవించే కృప దయచేయండి. వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగానే మీ కృప ఉంచండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండేలాగా మీ కృప ఉంచండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగములు దయచేయండి. మిమ్మల్ని నమ్ముకొని మీపై ఆధారపడిన వారిని ఉన్నత స్థితిలో, గొప్ప స్థితిలో ఉంచే దేవుడవు తండ్రి. మేము అడగక ముందే మా అవసరతలు, అక్కర్లు ఎరిగిన దేవుడవు, మీ స్తోత్రములు. ప్రతి ఒక్కరి హృదయ వాంఛలు తీర్చండి. ఎవరు ఎటువంటి పరిస్థితుల్లో కృంగిపోతున్నారో, వారికి ఉన్న సమస్యలు, ఇబ్బందులు, వేదన, బాధలు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధల నుండి ఇప్పుడే విడుదల దయచేయండి. గొప్ప కార్యములు జరిగించి మీ ప్రియబిడ్డలను తృప్తిపరచమని ప్రభువైన యేసుక్రీస్తు పేర వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.